ఈ పెయింటింగ్ ఎవరు వేశారు? ఎంఎఫ్ హుస్సేనా, రవి వర్మ? మా మేనేజర్ శర్మ. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. హాయ్. హలో. హాయ్ సార్, నేను టీవీ రిపోర్టర్ జాహ్నవి. యా ఐ రిమెంబర్. జాహ్నవి. నేను విక్రమ్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రైట్? అది నేను కాల్ చేసింది మీరే కదా? నేను కాల్ చేశాను. హలో, జాహ్నవి గారా? యా, దిస్ ఇస్ జాహ్నవియా. ఎవరు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని? మేడం, ఇది ఎస్బీఐ కాదు, సిబిఐ. సిబిఐ. సారీ సార్, మీరు? విక్రమ్ కుమార్. నేను త్వరలో ఒక పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాను. దానికి మీలాంటి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్స్ హెల్ప్ అవసరం. దాని గురించి డిస్కస్ చేద్దామని. రియలీ? రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుద్దామా? షూర్ సార్. నేను బ్లూ డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు వైట్ డ్రెస్ వేసుకోండి. చూడటానికి విజువల్ గా బాగుంటుంది. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అది మీటింగ్. నేను ఎవరికి చెప్పను సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 1 చాక్లెట్ మిల్క్ షేక్. మీరేం తాగుతారు? విస్కీ, రమ్, కాఫీ. ఓకే సార్. మీరు నన్ను ముందే కలిసుంటే ఈ పాటికి ఆ నరరూప రాక్షసుని ఉరికంబ ఎక్కించేసేవాడు. నాట్ టూ లేట్. ఆ దుర్మార్గుని దృష్టిని ఇప్పటికైనా పట్టుకుందాం. చిన్న క్లారిటీ, ఇందా నుంచి ఎవరినో తిడుతున్నారు. అతని పేరేంటండి? వింటే చచ్చిపోతాడు. ఇంకెవరు సార్? ఆ కట్ థ్రోట్ క్రిమినల్ దేవా. 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 మీరే కదా చెప్పారు. నేను చెప్పాను. మరి నా పేరెందుకు చెప్పావు? సడన్ గా క్రిమినల్ పేరు చెప్పండి. నేను జైల్లో వాడిన ఏంటి? 100 మంది క్రిమినల్స్ పేర్లు తెలియదు. అయితే ఇప్పుడు నేను తనతో కలిసి నన్ను నేను వెతుక్కోవాలా? అసలు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మాత్రం నన్ను చిన్నపిల్లని చేసేసి సినిమా కళ్ళని కలిసి చెప్పేస్తావా? అవన్నీ నిజం అనుకుని నమ్మేసి నేను జాన్వితో 2 బిగించుకున్నాను. అయితే ఇక నుంచి జాహ్నవిని కలవను, మాట్లాడను, టీవీ చూడను, ఫోన్ కూడా ఎత్తను. జాహ్నవి, హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. 10 o'clock వచ్చేస్తా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, బాయ్. కలవను, మాట్లాడను. ఇట్స్ వర్కింగ్. రాజన్, దేవా రష్యా నుంచి డేవిడ్ గారు. అతని ఇల్లీగల్ యాక్టివిటీస్, బిజినెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. ఎందుకు? పబ్లిసిటీ ఇద్దాం. చాలా పెద్ద వర్షం కదా? అవును, నేను వెళ్తాను. ఎలా వెళ్తారు? రోడ్స్ అన్ని జామ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఓకే. రండి ప్లీజ్ కమ్. చాలా చలిగా ఉంది కదా? నో, ఏం లేదే. ఓకే, I'll go and change. ప్లీజ్. చలిగా ఉంది. Hello, my love. చాలా అందంగా ఉన్నారు. అదే అందంగా ఉంది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ. ఇదిగో తుడుచుకోండి. యా, థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. Don't worry, it's okay.
మేడం మేడం దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లేచి. హలో హలో దాసు ఏంట్రా? నేనంటే ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. విక్రమ్ అదే. గారు, ఆ పొటాటో ఫ్రై విక్రమ్ పప్పు- కుమార్. ఓ విక్రమ్ కుమార్ గారు మీరా? ఏంటి ఈ మధ్య అసలు కనపట్లేదు. ఆగరా 1 minute. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే. ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తుందిరా నా కోసం. ఓ పని చేయి, నువ్వు పక్కన కూర్చొని పులిహోర కలిపేసి. లేకపోతే ఏంటి అమ్మాయి ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని సొల్కవర్లు. బి రొమాంటిక్ మ్యాన్. రేయ్ అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఆ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైమ్ లో కాల్ చేసిన రైట్ పర్సన్ కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా నా? ఎలాంటి కిస్సులు పెట్టావా అని అడగాలి. టెక్తో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. రేయ్ అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా. చూడు ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టేస్తా. సారీ చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్ లోకి వచ్చింది. ఆహా. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రేయ్ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత సారీ సార్. అవును ఎక్కడున్నావు? తను నా కళలోకి, నేను తన కళల్లోకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేయి తన నడుము మీదేసి రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి దగ్గరికి లాక్కొని తన పెదాల మీద. What is this nonsense? పప్పు చారు. అంతేనా? ప్రొసీడ్ అయిపో చెప్తా. దాసు ముద్దు పెట్టేయమంటావా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. పెట్టేయ్. నువ్వు ఫోన్ పెట్టేస్తా. ఓకే పెట్టే. పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడేంటి? మీకు రోజు నైట్లు అలవాటు అయిపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తమ్మని కూడా జాకే అది కాదురా. ఫుల్ ఫ్యామిలీ కల్లోకి వచ్చేసారేంటి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారని మర్యాద లేకుండా అడుగుతున్నావు. పెళ్లి చూపులని చెప్పలేదా? పెళ్లి చూపులా? అంటే సర్ప్రైజ్ చేద్దామని. పూజ ఎవరు? డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటమ్మా? లోపలికి రమ్మను. ఆమా రండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను, మాట్లాడుతుండండి. కూర్చోండి. నమస్తే. పెద్దరికం ఇటు. నువ్వు కూడా డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్ నేను డాక్టర్ అండి. దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. మరి నీకు మా అమ్మాయికి ఎలా పరిచయం? తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినిక్ కే వస్తుంది కదా ట్రీట్మెంట్ కి. తాతగారు అంటే డాడీ తాతారావుకి బాగోకపోతే ఒక రోజు వాళ్ళ క్లినిక్ కి తీసుకెళ్లాను. ఓ అవును, తాతగారు ఎక్కడున్నారు? తాతగారు కాదు, వాడి పేరు తాతారావు. తండ్రిని పట్టుకుని ఆడు ఈడు అంటాడు. ఏంటి అసలు మర్యాద లేదు. మన తిరుపతిలో ఏం గొడవలున్నాయి మనకెందుకు? అవునులే. మార్కెట్ అంతా పడి దొరలేనా? దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా. నీకు 3 ఏళ్ళు తాతయ్య గారు. మీ గురించే మాట్లాడతాం. నన్ను ఆశీర్వదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. అసహ్యంగా వాడి కాళ్ళ మీద పడతాడేంటి? మీరు ఎలాగైనా మీ కొడుకుని కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. పెళ్ళా? ఏదైనా పని ఉండి వచ్చారా? మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. మావాడు చాలా అమాయకుడండి.
అలాంటిది మొట్టమొదటిసారిగా మీ మీ అమ్మాయి ఏరియాలో దోసకాయలు చాలా చౌకంట కదా నిజమేనా? నువ్వు నోర్మై ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఏమండి మీ నాన్నగారు కదా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చుగా. ఎవరికండి నాన్న? మీకేనండి. మా నాన్న చచ్చిపోయి చాలా కాలం అయింది. నా కొడుకు కూడా చచ్చిపోయాడు. నేను ఇంట్లో ఉన్నా. తాతయ్య గారు, తాతయ్య గారు, అది మీరు తర్వాత చూసుకోండి. నా పెళ్లి ఆపండి. పెళ్లి ఎవరికి? అది నాకు. అయ్యో దోసకాయ, ఏంటి? నా గుండెకాయ. అది అటుంటుంది. అయ్యే ఆ, ఆ. తాతయ్య గారు మాట్లాడుతూనే పడిపోయాడు. పోయాడా? ఐఎమ్ సారీ మేడం. ఫినిషా? సార్ ఇట్స్ మిరాకిల్. బాబు దాస్ బాబు నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి సార్ ఆ మాటలు? మీకేం కాదు. నీకేం కాదు తాతయ్య. నువ్వు ఊరుకమ్మా, అంతా నీ వల్లే. అంతా హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నా బొంద హ్యాపీ. ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు. కవర్? అదే మన పెళ్లి గురించి. మ్, మ- నువ్వు ఇంకెళ్ళలేదా? మీరు రాసింది మీకైనా అర్థమవుతుందా? ఈలో బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఈ డాక్టర్స్ అంతేనండి, బాగా చదువుకుంటారు కానీ అయ్యో, రాయండి. అబ్బా, అట్లనే. జస్ట్ 2 days ఓపిక పట్టు. దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా. నువ్వు దేవుణ్ణి పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను. హాయ్ దేవా. అరే గోల్డ్, నువ్వేంటి ఇక్కడ? రే గోల్డ్, ఇస్తుంటే అడుగుతా వింటరా. నువ్వు ఇటురా, అక్కడ ఎవరున్నారు? ఇట్రా, రారా, రా, రా, రా. రేయ్, రాత్రి జాహ్నవి ఆల్మోస్ట్. జాహ్నవి కాదు, పూజ. పూజ కాదురా, జాహ్నవి. పూజ లోపల ఉందని చెప్తున్నాను. పూజ ఇక్కడ ఉందా? ఒకసారి మాట్లాడు. ఏంటి పూజ మాట్లాడతావా? వేసావా? ఆన్ ద వే సగం వేసా, ఇప్పుడు ఫుల్ వేసేద్దాం. రా కూర్చో. నీకు దండం పెడతాను. మా చిట్టి కాదు, మా బుజ్జి కాదు. పూజ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడి నుంచి ఏ, వెళ్ళిపో. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత తాగుతున్నాం, ఇది ఫిక్స్. కావాలంటే రేపు తాగుదాం, ఎన్ని బాటిల్స్ అయినా తాగుదాం, సరేనా? ఇప్పుడు వెళ్ళిపోవా ప్లీజ్. ఓకే. గ్లాసులు ఎక్కడ? దేవా, దేవుడా, ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాకే సార్ ఇవన్నీ చేస్తున్నాం. రిలాక్స్. ఏం చేస్తున్నావు? సూదులోకి దారం అయితే ఈజీగా ఎక్కించగలను సార్, కానీ నరం ఎక్కడుందో దొరికి సాట్లా. నువ్వు టైలరా? ఎరుడి సార్, క్యాచ్ ఇట్. రే తీసుకురా. ఓకేనా? వెళ్ళొచ్చా? చీర్స్ కొట్టకుండా తాగేసావేంట్రా? డోంట్ వరీ, మళ్ళీ ఇంకోటి తాగుతాం. మేడం 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 మేడం, ఇప్పుడు మీరు ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడుతున్నట్టున్నారు. 7ంటికి తలుపు మూసారు. మీరు తారగా లోపల ఎవరున్నారు? అబ్బా చెప్తాను కదండి, సార్ మిమ్మల్ని కలవరు. ప్లీజ్ వెళ్ళండి. ఎన్ని జాకెట్లు కుడితే డబ్బులు వస్తాయో. నేను చెప్పినట్టు సార్కి చెప్పకండి. రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకు ఒక అమ్మాయి వస్తుందో తెలియదు కానీ రోజు ఈ టైంకి తలుపులు మూసేసుకుంటారు. లోపల ఎక్కెక్కలో పక్కపక్కన వినిపిస్తుంటాయి. పొద్దున్న లేచినప్పుడు కలిసిపోయి బయటకు వస్తారు. మేడం గోల్డ్ ఇంకోటి దా. నా బుద్ధి కదా, ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ గోల్డ్. ఇదేం ఫుడ్ రా? మీ ఇంట్లో ఫుడ్ కంటే బాగుంటుందిరా జాహ్నవి చేసిన ఫుడ్. జాహ్నవి ఎటో వెళ్ళిపోయింది మనసు, రాసు. ఇలా ఒంటరయ్యింది వయసు. రే దాసు, ఓ చల్లగాలి. దాసు, నాకెవరైనా భయపడుతుంటే బాగుండేదనిపించింది. నా మీద భయమే లేకపోతే ఇంకా బాగుందని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. నన్ను కాదు, జాన్విని. అదే లవ్ అంటారు. ఎందుకో భయంగా ఉందిరా. ఏమన్నా భయం? ఉమ్, అంటే దేవా కూడా భయం అంటే ఏంటో తెలిసిపోయిందనమాట. కన్నుకి ఒకవైపే భయం ఉండదు దేవా. ప్రాణం పోతుంది అన్నప్పుడే భయపడరు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నప్పుడు కూడా భయపడతారు. మారిపోతేవా
మందైపోయిన మంచిగా నిద్రపడుతుంది. 10 మందితో కలిసి బతకాలంటే డబ్బు పవర్ అవసరం లేదు. కొంచెం చిరును, కొంచెం ప్రేమ ఉంటే చాలు. లైఫ్ చాలా అందంగా తయారవుతుంది. ఈ మాట 20 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే బాగుండేది. లేట్ అయింది, వెళ్తా. మరి ఏదో రోజు జానే నిజం తెలిసిపోతే నన్ను వదిలి వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళిపోతుంది? నేను వదిలేసి వెళ్ళిపోయానా? నిజం చెప్పేస్తే అది నీ గతం అవుతుంది, కానీ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే అది నీ భవిష్యత్తు అవుతుంది. నిజం చెప్పేదేవా?